ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ప్రైవేట్ పొదుపు సంస్థ ఘరానా మోసానికి పాల్పడింది. సింగరాయకొండలోని ఎస్టీ కాలనీలో పొదుపు సంస్థ పేద ప్రజల వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. నెల్లూరు జిల్లా ఉలవపాడుకు చెందిన ప్రైవేట్ పొదుపు సంస్థ నిర్వాహకురాలు నందిని సింగరాయకొండలోని పలు ఎస్టీ కాలనీ వాసుల దగ్గర నుంచి పొదుపు పేరిట పెద్ద ఎత్తున లక్షల రూపాయలు వసూలు చేసింది. మెచ్యూరిటీ అయిన డబ్బులు చెల్లించకపోవడంతో అనుమానం వచ్చి నందినిని నిలదీశారు. ఆమె పొంతనలేని సమాధానం చెప్పడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి మాకు రాలే మేడం. మేమేమో కట్టిన వరకు మాకు డబ్బులు ఇచ్చేయాలన్నమాట. కట్టిన వరకు ఇచ్చేయమని సార్ మాకేమొద్దు, మేము కట్టం కట్టినా రెండోసారి బుద్ధుంటే ఆ కారు చెప్పు తీసుకుని కొట్టమని మమ్మల్ని కడితాను తొట్టు. మేము అసలు ఇళ్ళ మగవాళ్ళు అసలు మాట్లాడుతుంటే తెలుసు. ఇప్పుడు ఆమెకే భర్త లేకపోయాడు, లేనప్పుడు జరపకూడదు ఇవన్నీ. లేదా ఇచ్చేయాలి, ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి. ఏడన్నా అన్న ఫోన్ తీసుకున్నా, నేను పలానా సంఘంలో ఉన్నా వస్తున్నా. పొద్దుల గోకులు మా అరుగు కాడ కూర్చొని ఉంటాం. మేము చుక్కులారు వచ్చిందంటే అరుగు కాడ ఉంటాం. ఒక 5-6 ఉంటాం చీటీలో వాళ్ళందరం. ఇప్పుడు మా సంఘంలో ఉంది 4 చీటీలు. 4 చీటీలో వచ్చాం. మాకు సమాధానం ఏంది?